రికార్డ్ చేయడం మర్చిపోయా. ఓకే. ఈరోజు టాపిక్ వచ్చేసి సేమ్ డేటా టైప్స్. ఈరోజు వచ్చేసి ఇంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అంతకంటే ముందు ప్రీవియస్ ప్రాజెక్ట్ మ్యాథ్స్ 3 అని పెట్టాను కదా, ప్రీవియస్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఏం ఎక్స్ప్లెయిన్ చేశానో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. వాళ్ళకి ఇంకేమైనా డిఫరెంట్ ఎక్స్ప్లెయిన్ చేసింటే అది తెలుస్తుంది. ఓకే. నార్మల్గా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, జస్ట్ నేమ్ ఇది ఒక స్ట్రింగ్, ఇది కూడా ఒక స్ట్రింగ్. ప్రింట్ అని చేస్తే స్ట్రింగ్ ప్రింట్ అయిపోతుంది. వాల్యూ రిటర్న్ అసైన్ చేయడము, ప్రింట్, ఇదంతా నార్మల్గా ప్రింట్లో కామా పెట్టుకొని మనం ఎన్ని ఎలిమెంట్స్ అయినా ప్రింట్ చేసుకోవచ్చు. ఏవైనా కూడా స్ట్రింగ్స్ కావచ్చు, ఇంటిజర్స్ కావచ్చు, ఎనీథింగ్. ఈ వాల్యూ చేంజ్ చేయడం, వేరియబుల్ వచ్చేసి వాల్యూ చేంజ్ చేయడం. ఫస్ట్ వచ్చేసి ఒక వాల్యూ ఇచ్చి మళ్ళీ తర్వాత ఇంకో వాల్యూ అసైన్ చేసి, సో నేమ్ టు అని ఎంటర్ చేస్తే తర్వాత ఎక్కడ యూటిలైజ్ చేసినా మనకి పైథాన్ అనేది వస్తుంది. అలా స్టేట్మెంట్, ఇది ఇంటర్పోలేషన్ అని చెప్పాను కదా, స్ట్రింగ్ లో ఇంకో స్ట్రింగ్ కానీ ఇంకో ఇంటీజర్ కానీ ఏదైనా కానీ ప్లేస్ చేసి ఉంచడం, ప్రింట్ కావాలన్నా లేదంటే యూజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. స్ట్రింగ్ లో కన్వర్ట్ అవుతుంది మోస్ట్లీ. ఓకే. ఐ మీన్ యాక్చువల్గా స్ట్రింగ్ లోకి ఏదైనా కూడా కన్వర్ట్ చేసుకోవాలని ఇదే మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ దిస్ ఈజ్, ఇవి ఇంటీజర్స్, ఈ ఇంటీజర్ ఇది ఆపరేటర్ ఈ తర్వాత వస్తాయి. ఈరోజు ఇంటే చెప్తాను నేను. ఇది కూడా చూపించాను కదా, అపెండ్ చేయడం ఎలా, ఐ మీన్ 2 స్ట్రింగ్స్ని ఎలా యాడ్ చేయొచ్చు, కంబైన్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ 4 స్ట్రింగ్స్ ఉన్నాయి, ఇది కంబైన్ అయింది. ఇది మల్టీ లైన్ స్ట్రింగ్, ఇది సేమ్. నెక్స్ట్ లైన్ స్లాష్ ఎన్ అని చెప్పాను కదా, స్లాష్ ఎన్ కొడితే నెక్స్ట్ లైన్ వస్తుంది. ఇక్కడ మనం రన్ చేస్తే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ అని ఉంటే ఆ స్లాష్ ఎన్ తర్వాత ఏదైతే ఉందో అది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ప్రిపేరింగ్ లో ఉంది, ఇంట్లో చూద్దాము. ఇది మల్టీ లైన్ విత్ స్లాష్ ఎన్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఓకే. ఇక్కడ ఏం జరిగింది, సమ్ టెక్స్ట్ ఇన్ టెక్స్ట్ అనేది ఒక లైన్ లో వచ్చింది, తర్వాత దిస్ ఇస్ నెక్స్ట్ లైన్ అనేది నెక్స్ట్ లైన్ లో వచ్చింది. బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ పెడితే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది టెక్స్ట్ అనేది. అండ్ ఇది చూద్దాం, సాఫ్ట్వేర్ యాప్ట్ టెక్స్ట్. ఇక్కడ ఏం జరిగింది, ర్యాబిట్ పిలిచి ఐ బిగిన్ తర్వాత స్లాష్ అని పెట్టాడు, సో నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది, ఎంటీ లైన్ వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ లైన్కి నార్మల్గానే వెళ్తుంది, నార్మల్ కాకుండా ఇంకో లైన్ ఎక్స్ట్రా వచ్చేసింది. ఓకే. స్లాష్ అని పెట్టినందుకు. తర్వాత బిగిన్ ద కింగ్, స్లాష్ అని ఇక్కడ ఏం లేదు, సో అంతా ఒకే లైన్లో వచ్చేసింది. నెక్స్ట్ లైన్ పెట్టకపోయినా కూడా, ఐ మీన్ స్లాష్ అని లేనందుకు ఒకటే లైన్లో మొత్తం వచ్చేసింది. స్లాష్ పెట్టినందుకు, ఓన్లీ స్లాష్ పెడితే అదే లైన్లో టెక్స్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మల్టీ లైన్ కూడా మనం మొత్తం ఎంటర్ చేస్తే అట్లే కంటిన్యూగా హారిజెంటల్గా పెట్టలేం కదా, సో నెక్స్ట్ లైన్ పెట్టాం. ఆ నెక్స్ట్ లైన్ పెట్టినప్పుడు చూపించేటప్పుడు యూజర్కి చూపించేటప్పుడు మాత్రం నెక్స్ట్ లైన్ ఉండకూడదు, అంటే జస్ట్ బ్యాక్వర్డ్ స్లాష్ ఉంది ఎండ్ లేకుండా. ఓకే. అండ్ గో ఆన్ అని బ్యాక్వర్డ్ స్లాష్ ఉంది. ఇక్కడ ఏంటి ఆ స్లాష్ అనేది లేదు, అండ్ అది నెక్స్ట్ లైన్లో మనం టెక్స్ట్ పెట్టినా కూడా నెక్స్ట్ లైన్కి వెళ్ళకుండా ఇక్కడే ఒకటే లైన్లో చూపించేస్తుంది. ఓకే. బ్యాక్వర్డ్ స్లాష్కి డిఫరెంట్. ఇది ఓన్లీ మల్టీ లైన్లోనే యూజ్ అవుతుంది, అండ్ మల్టీ లైన్ టెక్స్ట్ కూడా మనం ఎక్కువ స్ట్రింగ్స్ మల్టీ లైన్ ఎక్కువ యూజ్ చేయము, రేర్ కేసెస్. మనం డబుల్ కోట్స్ పెట్టి సింగిల్ ఇచ్చేస్తాం రియల్ టైంలో అయితే. ఇవి యూనికోడ్స్ అంటే యూనికోడ్ కదా, యూనికోడ్స్ అంటే ఈమోజీస్ ఉంటాయి కదా అవి. కంపారిజన్ అనమాట ఇది. కంపారిజన్ అవి రెండు ఒకటేనా కాదా అని చెక్ చేస్తుంది, కేఫ్ 1 కేఫ్ 2. ఇక్కడ ట్రూ వచ్చింది, కేఫ్. ఓకే. ఈ ఈ ఉంది కదా, ఈ ఈకి యూనికోడ్ అనమాట ఇది. ఓకే. ఇదంతా వచ్చేసి ఈ ఈ వచ్చేసి నార్మల్ ఈ కాదు, పైన లైన్ వచ్చింది కదా అది. రెండు సేమ్, ప్రింట్ ఇమేజ్
ఇక్కడ స్లాష్, ఇక్కడ స్లాష్, ఇది. ఓకే. స్ట్రింగ్‌లో స్ట్రింగ్. మనం నార్మల్‌గా ఏమైతదంటే స్ట్రింగ్ డబుల్ కోట్స్‌తో స్టార్ట్ అవుతుంది గదా! సో, ఒకవేళ మనకి యూజర్‌కి కూడా డబుల్ కోట్స్‌తో ఏదైనా చూయించాలి. హైలైట్ చేయడానికి మనం డబుల్ కోట్స్‌లో పెడతాం గదా! సమ్ టెక్స్ట్. ఓకే. అటువంటి కేసెస్‌లో డబుల్ కోట్స్ మనం 2 ఇవ్వడానికి రాదు. ఎలా? ఇలా లెట్ పెట్టి సమ్ స్ట్రింగ్ అని ఇచ్చేసి, దీని లోపల సమ్ హాయ్ మై నేమ్ ఈజ్, ఇక్కడ నాకు డబుల్ కోట్స్‌లో కావాలి. ఓకే. ఇక్కడ పేరు పెట్టాను. అది తీసుకోదు. ఎర్రర్ త్రో చేస్తది. ఓకే. ఇటువంటి కేసెస్‌లో నాకిది హైలైట్ అయ్యుండాలి. ఇది డబుల్ కోట్స్ నాకు టెక్స్ట్‌లో కూడా చూయించాలి యూజర్‌కి కూడా అలాంటి కేస్‌లో ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాష్ అనేది యూజ్ చేస్తున్నాను. బ్యాక్వర్డ్ స్లాష్. ఓకే. దీనికి ముందు బ్యాక్వర్డ్ స్లాష్. ఇదంతా డబుల్ కోట్స్‌లో ప్రింట్ అవుతుంది. ఓకే. యూజర్‌కి చూపిస్తుంది. కానీ స్లాషెస్ అనేవి ఉండవు. ఓకే. అండ్ ఇక్కడ కూడా అంతే. నేను డబుల్ బదులు ఇక్కడ ట్రిపుల్ అన్నమాట. ఇక్కడ చూడండి. 3 టైమ్స్ వచ్చింది డబుల్ కోట్స్ అనేది. ఇక్కడ 1 టైమ్ వచ్చింది. దీనికి ఒకసారి పెట్టాను కాబట్టి. ఇలా. ఇవన్నీ రెగ్యులర్ యూజ్ కేసెస్ కాదు. డబుల్ కోట్స్ అనేది యూజ్ కేసే. బట్ 3 టైమ్స్, 4 టైమ్స్ అంత అవసరం అయితే ఉండదు. జస్ట్ చూయించడానికనే చేసుంటాను. ఇది మల్టీ లైన్ దాంట్లో డబుల్ కోట్స్. ఓకే. జస్ట్ లాస్ట్‌లో ఏమొచ్చింది? డబుల్ కొటేషన్స్ వచ్చాయి అంతే. అక్కడ ఏం టెక్స్ట్ ఏం లేదు. ఓకే. ఇక్కడ అంతే. హాష్ తర్వాత డబుల్ కోట్స్. ఇది మల్టీ లైన్. మల్టీ లైన్ విత్ లాస్ట్‌లో హాష్ పెడితే హ్మ్. ఇక్కడ లైన్ మొత్తం అది డబుల్ కోట్స్‌లోనే ఉంటుంది కాబట్టి హుహు. ఓకే. మనం ఇట్లా స్లాష్ ఇన్ కాకుండా మనకు మొత్తంలో కూడా ఎక్కడ యూజ్ చేసినా కనిపించకూడదు. ఐ మీన్ అవి డబుల్ కోట్స్ అనేది తీసుకోవాలి అనుకుంటే స్టార్టింగ్‌లో, లాస్ట్‌లో హాష్ పెట్టాలి. ఓకే. హాష్ పెట్టేస్తే సరిపోతుంది. ఇవన్నీ డబుల్ కోట్స్ రిలేటెడే. ఒకసారి చూసుకోండి ప్రాజెక్ట్ ఇది కూడా ప్లే గ్రౌండే కదా! జస్ట్ డౌన్‌లోడ్ చేసుకొని ఆ స్ట్రింగ్స్‌లో ఏమేమి చూయించానో ఒకసారి వెరిఫై చేసుకోండి. మీకు చెప్పింది కూడా సింపుల్‌గా హార్డ్ వర్క్ చాలా బేసిక్. ఏంటంటే ఊరికే ఎక్స్ట్రా అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోయుంటాను అంతే. డిపెండ్స్ ఆన్ టైమ్, డిపెండ్స్ ఆన్ జస్ట్ ఇవన్నీ చెప్పాను కదా! లోయర్ కేస్డ్, అప్పర్ కేస్డ్, కౌంట్, ఈజ్ ఎంప్టీ, ఎండ్ ఇండెక్స్, ఫస్ట్. ఓకే. లోయర్ కేస్డ్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్డ్, రిమూవ్ లాస్ట్, కంటైన్స్. కంటైన్స్ అంటే ఉందా లేదా అని. సార్టెడ్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లోకి మారుస్తది. ఇప్పుడు నేమ్స్ అని ఉంది కదా! నేమ్స్‌లో హ్మ్. రవి, రాము అని ఉంది నేమ్స్‌లో. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఎంప్టీ స్పేస్ ఫస్ట్ తీసుకుంది. తర్వాత క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ లెటర్స్ తీసుకుంటుంది. తర్వాత స్మాల్ క్యారెక్టర్స్‌లో ఏ టు జెడ్ కదా! సో, సార్టెడ్. ఓకే. ఇలా మల్టిపుల్ ఉంటాయి. అందుకే మీకు చూసుకోండి. ఆ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రింగ్ తర్వాత డాట్ పెట్టేస్తే మొత్తం లిస్ట్ అంతా వస్తుంది. మనకి ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏమేం మెథడ్స్ ఉన్నాయి అవన్నీ. సో, ఒక్కోటి టెస్ట్ చేసుకుంటే ఏమైనా ఏమేమి అవైలబుల్ ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఓకే. అండ్ ఈరోజు ఇంకోటి చెప్దాం అనుకున్నాను. మనకేదన్నా స్విఫ్ట్ లాంగ్వేజ్ గురించి కావాలి అనుకుంటే స్విఫ్ట్ డాట్ ఓఆర్జీ అని ఉంటుంది. ఓకే. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా స్విఫ్ట్ డాట్ ఓఆర్జీ, స్విఫ్ట్ గురించి మొత్తం ఇందులో ఉంటుంది. లేటెస్ట్ రిలీజ్ ఏంటి 5.9.2. గెట్ స్టార్టెడ్. మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. రీడ్ ద డాక్యుమెంట్స్ ఉంటాయి, ఎక్స్‌ప్లోర్ ప్యాకేజెస్. ఓకే. ఇందులో డేటా టైప్స్ కూడా ఉంటాయి. గో టు బ్లాగ్ గెట్టింగ్ స్టార్టెడ్. డాక్యుమెంటేషన్ స్విఫ్ట్ కంపైలర్ లైబ్రరీ. ఓకే. ఇందులో ఇది లాంగ్వేజ్ గైడ్. ఓకే. స్ట్రింగ్ అండ్ క్యారెక్టర్స్. ఓకే. న్యూ లొకేషన్ చేంజ్ అయింది. ఇది అప్డేట్ అయింది. అప్డేట్ అయ్యి లొకేషన్ చేంజ్ అయింది అంతే.
అబౌవ్ టు వర్షన్ కంపాటబిలిటీ స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ 5.9.2 మీద ట్యాప్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. కలెక్షన్ టైప్స్ ఇక్కడ స్ట్రింగ్స్ అండ్ క్యారెక్టర్స్ ఉంది. స్ట్రింగ్ క్యారెక్టర్ గురించి ఇంకా ఏమైనా లేటెస్ట్ చేంజెస్ ఉన్నా అవి ఇక్కడ ఉంటాయి. ఓకే. మల్టీ లైన్ నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను వాళ్ళకి. స్విఫ్ట్ ఆటో ఆర్జీ చూసి యూనికోడ్ ఇందాక చూసారు కదా, ఈకి పైన ఇది వచ్చేసింది. యూనికోడ్స్ అంటే ఇమోజీస్ వస్తాయి. ఈ హ్యాష్ ఇందాక ఇక్కడ నుంచి తీసి చూపించింటాను. స్ట్రింగ్ ఎంటీ ఎంటీ స్ట్రింగ్ అంటే మనకి ఇక్కడ స్ట్రింగ్ వచ్చేసి స్ట్రింగ్ ఇది ఎంటీ స్ట్రింగ్. మనం వాల్యూ అసైన్ చేయకుండా స్ట్రింగ్ అనేది డిఫైన్ చేయడానికి విత్ డిఫాల్ట్ వాల్యూ. ఓకే. స్ట్రింగ్ కి మెమరీ అలొకేట్ చేస్తే మనం వాల్యూ ఏది అసైన్ చేయకుండా అది డిఫాల్ట్ గా ఎంటీ స్ట్రింగ్ ఉంటుంది. ఓకే. ఇక్కడ మనకు ప్రింట్ అవ్వదు, ఇక్కడ చూపిస్తుంది ఎంటీ స్ట్రింగ్. దాని లోపల క్యారెక్టర్స్ ఏముండవు, అది డిఫాల్ట్ వాల్యూ ఎంటీ స్ట్రింగ్. ఇలా పెట్టినా సేమ్. ఓకే. ప్రింట్ ఈజ్ ఎంటీ ఆల్రెడీ చెప్పాను కదా, క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా అనేది ఇస్తుంది అనమాట. ప్లస్ ఈక్వల్ ఇవి ఆపరేటర్స్ వచ్చినప్పుడు అర్థమవుతాయి. ఒక స్ట్రింగ్ కి ఇంకో స్ట్రింగ్ అపెండ్ చేయడానికి ఇది సేమ్. క్యారెక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ప్రింట్ చేయడానికి ఫర్ లూప్స్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఇది మీరు ఇది ఫాలో అయినా కూడా ఇది చూసుకున్నా సరిపోతుంది, మొత్తం స్ట్రింగ్ గురించి క్యారెక్టర్స్ గురించి ఐడియా వస్తుంది. స్ట్రింగ్ లో ఏముంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ లాంటిది అనమాట. ఇది క్యారెక్టర్ ఆఫ్ అరే స్ట్రింగ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్ అరేని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేస్తున్నాడు. ఇది ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఇది ప్రింట్ వచ్చేస్తుంది క్యాట్ అని. స్ట్రింగ్ అపెండ్ చేయడం ప్లస్ యూజ్ చేసి ప్లస్ ఈక్వల్ అపెండ్ ఒక సింగిల్ క్యారెక్టర్ ని అపెండ్ చేయడం స్ట్రింగ్ కి. అపెండ్ అంటే యాడ్ అన్నమాట, యాడ్ చేయడం అపెండ్ చేయడం కంబైండ్ అనుకోండి. ఓకే. ఇట్లా ప్లస్ ఈక్వల్ పెట్టి ఇది పెట్టినా లేదంటే అపెండ్ అన్న ఒకటే. అపెండ్ వచ్చేసి క్యారెక్టర్ ని అపెండ్ చేస్తారు. ప్లస్ ఈక్వల్ కానీ ప్లస్ కానీ పెడితే ఇంకో స్ట్రింగ్ ని అపెండ్ చేయాలి. స్ట్రింగ్ ఇన్ ద సెన్స్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉండేది. ఓకే. సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇది ఇంటర్పోలేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, చూసారు. వైట్ ఇంపోర్టెడ్ హ్యాష్ ఇది ప్రింట్ చేసేటప్పుడు యూజ్ చేయడానికి పెట్టారు. రైట్ ఇంటర్పోలేటెడ్ స్ట్రింగ్ ఇన్ స్విఫ్ట్ యూజింగ్ క్యాల్కులేషన్స్ కి యూజ్ చేశారు. అంతే. ఇవన్నీ యూనికోడ్స్ ఎలా యూజ్ చేయాలి అంతే. మోస్ట్లీ ఇంతకు మించి ఏముండవు. ఒకసారి రిఫర్ చేయండి, బెటర్ ఉంటుంది. ఓకే. మీకు ఆ లింక్స్ కూడా మీకు పాత ప్రాజెక్ట్స్ కూడా చూసుకోండి అంటున్నాను, అందుకే అనమాట. ఓకే. స్ట్రింగ్ గురించి ఇది. ఈరోజు వచ్చేసి ఇంట్ ఇక్కడే చూస్తాను అసలు. ఇంట్ ఈజ్ ఓకే. మీకు ఎలా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, లేదంటే నేను కొత్త ప్లే గ్రౌండ్ తీసుకొని కొత్తవన్నీ టైప్ చేసుకుంటూ చూపించమంటారా? మీకు అండర్స్టాండింగ్ అవుతుంది అంటే ఇక్కడే చూపించేస్తాను, లేదు ఇంకో ఫైల్ తీసుకొని 1 by 1 మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోమంటే వెళ్తాను. సరే, రెండు చేస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ ఇంకోటి క్రియేట్ చేసి అందులో కూడా చూపిస్తాను. ఇది స్విఫ్ట్ ఆర్జీలో ఇంటి గురించి. ఇది స్విఫ్ట్ డాట్ ఆర్జీ అని ఉంటుంది, docs.swift.org. ఈ పాత లొకేషన్స్ నేను ఎప్పుడో తీసి పెట్టిన లింక్స్ అవి. మీకు ఇక్కడ చూస్తే ఏదైనా ప్రాజెక్ట్ మీరు క్రియేట్ చేస్తే పైన డేట్ తో సహా వచ్చేస్తుంది. ఇది ప్రాజెక్ట్ కావట్లేదు. ఓకే. ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే కనుక పైన మన పేరు,
మనం ఏదైతే ఇచ్చింటో ఆ నేమ్, ఆ డేట్ అవన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడు క్రియేట్ చేసిన ఫైల్ అని. కలెక్షన్ టైప్స్‌లో ఉంది. ఓకే. కాన్స్టాంట్స్, వేరియబుల్స్ ఆల్రెడీ చెప్పింది. లెట్, వార్ ఇక్కడ. ఇంటీజర్‌ని ఇలా అసైన్ చేస్తాం. ఇంటిజర్ వాల్యూ. ఓకే. ఇది స్ట్రింగ్, ఇది ఇంటీజర్. లాగిన్ ఐటమ్స్ ఇంట్. చిన్న ఫంక్షనాలిటీ కూడా చేసి చూపిస్తున్నాడు ఇక్కడ ఎగ్జాంపుల్‌గా. ఓకే. సరే. సో ఇంట్ వచ్చేసి నెగెటివ్‌లో ఉంటాయి, పాజిటివ్‌లో ఉంటాయి వాల్యూస్. ఇంట్ ఇన్ ద సెన్స్ నెంబర్ అనుకోండి. ఓకే. డెసిమల్ వాల్యూస్ కాకుండా ఓన్లీ నంబర్స్. సమ్ ఇంటీజర్ 0. 0 అనేది డిఫాల్ట్ వాల్యూ. ఇలా తీసుకున్నా ఇంట్ పెట్టి మెమరీ అలొకేట్ చేసినా, ఇలా 0 అసైన్ చేసినా సేమ్. దీని డిఫాల్ట్ వాల్యూ 0నే. స్ట్రింగ్ ఎంప్టీ స్ట్రింగ్ ఎలానో ఇంటీజర్‌కి 0. మన నెగెటివ్ వాల్యూస్ కూడా అసైన్ చేయొచ్చు. ఇలా డేటా టైప్ ముందే డిఫైన్ చేసి వాల్యూ అసైన్ చేసినా సేమ్. ఇలా చేయకుండా డైరెక్ట్ వాల్యూ అసైన్ చేసినా సేమ్. ఓకే. దాంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇది వేరియబుల్. ఇవన్నీ లెట్ కాన్స్టాంట్స్. మనం వాల్యూ మళ్ళీ అసైన్ చేయాలనుకుంటే చేయడానికి రాదు. ఓన్లీ అది గెట్ చేసుకోవడానికే తప్ప వాల్యూ మళ్ళీ అప్డేట్ చేయడానికి ఉండదు. ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే. అది లెట్లో ఉంది అని చెప్పేసి ఫిక్స్ కొట్టేస్తే ఏమవుతుంది, చేంజ్ లెట్ టు వేర్, అదే వేర్లో కన్వర్ట్ చేసేస్తుంది. బట్ నో నీడ్, మనకు అవసరం లేదు. సో వేరియబుల్ తీసుకుంటే మనం మళ్ళీ కావాలంటే వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. వేరింట్ 3 పెట్టాను, తర్వాత 5. ఇక్కడ ఎర్రర్ ఏం త్రో చేయలేదు. ఓకే. ఇక్కడ కావాలి అంటే ఇక్కడ మనం ప్రింట్ చేస్తే కూడా వేరింట్ 5 వాల్యూ 5 అనే ఉంటుంది. ప్రింట్ కూడా పెట్టేస్తున్నాను అందులో. ప్రింట్ ప్రింట్ ఇక్కడ ఏమైతుందంటే ఇది ప్రింట్ 5 అనే ఉంటుంది. ఫస్ట్ 3 పెట్టిన తర్వాత 5 అసైన్ చేసాం కాబట్టి ఇంకా అది కింద ఇక్కడ యూటిలైజ్ చేసినా కూడా తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎప్పుడు యూజ్ చేసినా దాని వాల్యూ 5 గానే ఉంటుంది. ఓకే. 5 అని ప్రింట్ అయింది. ఇలా మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, రిమైండర్. ఓకే. ఈ ఫార్ములాస్ మల్టిప్లికేషన్కి ఈ ఆస్ట్రిక్ సింబల్. ఓకే. ప్లస్, మైనస్ ఇవన్నీ తెలిసినాయి కదా. డివైడెడ్ బై. రిమైండర్ గెట్ చేసుకోవడానికి పర్సెంటైల్. ఓకే. ఇలా ఇక్కడ వాల్యూస్ ఏం పెట్టాను, వేరింట్లో 5 ఉంటుంది, సమ్ ఇంటీజర్లో -343 ఉంటుంది. ఇక్కడ సమ్ ఇంట్ ఏది పడితే అది క్యాల్కులేషన్స్ చేసాం. ఇక్కడ ప్రింట్ చేస్తే మొత్తం ప్రింట్ అయిపోతుంది. స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలంటే స్ట్రింగ్లో కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు కన్సోల్లో ప్రింట్ అయిపోయింటే మొత్తం. ఓకే. 5 ఇంటూ సమ్ ఇంటీజర్. సమ్ ఇంటీజర్ వాల్యూ వచ్చేసి -43. ఓకే. 215 నుంచి స్టార్ట్ అయింది. 215 మల్టిప్లై అడిషన్ 43 ప్లస్ సమ్ ఇంట్ వచ్చేసి 0 కాబట్టి -43నే ఉంది. మళ్ళీ 43 ఎందుకంటే ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే. 0 మైనస్ ఆఫ్ -43 ప్లస్ 43 అయిపోయింది. సమ్ ఇంట్ బై సమ్ ఇంటీజర్. సమ్ ఇంట్ వచ్చేసి 0 బై సమ్ ఇంటీజర్. ఎనీథింగ్ ఏది ఉన్నా కూడా 0నే అవుతుంది. ఓకే. ఇలా సమ్ ఇంట్ పర్సెంటైల్ వారింట్ 5 వచ్చింది. ఇలా క్యాల్కులేషన్స్ చేసుకోవచ్చు. తర్వాత స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసి ఎక్కడ పెట్టాను. రిమైండర్ స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసి పెడుతున్నాను. ఇలా స్ట్రింగ్ లోకి ఇలా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇంటర్పోలేషన్ చేసి చేసుకోవచ్చు. ఇంటిని స్ట్రింగ్ లో కన్వర్షన్ చేయడం. ఓకే. డిఫాల్ట్ ఇంట్ వాల్యూ అంటే ఇది ఎంటీ 0. ఓకే. ఫ్లో టు డబల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. మీకు ఇంట్ సింపుల్. ఇంట్ వచ్చేసి నెంబర్ అంతే, పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ రెండు ఉంటాయి. ఓకే. అండ్ ఫ్లో టు డబల్ అనేటివి కూడా నెంబర్స్ అనమాట. ఏమంటే విత్ డెసిమల్ వాల్యూస్. ఫ్లోట్ కి లిమిట్ ఉంటుంది, డబల్ కి రేంజ్ ఎక్కువ ఉంటుంది, ఫ్లోట్ కి తక్కువ ఉంటుంది. ఓకే. ఫ్లోట్ డబల్ కి ఇవి ఇంతవరకు లిమిట్. ఓకే. ఫ్లోట్ వచ్చేసి 32 బిట్ సైజ్ అనమాట. బిట్స్ అండ్ మెమరీ. ఓకే. 32 బిట్సే క్యాప్చర్ చేస్తుంది మెమరీ.
ఐ మీన్ అంత వాల్యూవే ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ వాల్యూ అది తీసుకోదు. డబల్ వచ్చేసి 64 బిట్ సైజ్. సో ఇంకా ఎక్కువ వాల్యూ ఉన్నది తీసుకుంటుంది. ఓకే, అది ఫ్లోట్ కి డబల్ కి డిఫరెన్స్ అంతే. డెసిమల్స్ అయితే సేమ్, రెండింటికి కూడా డెసిమల్స్ అసైన్ చేసుకోవచ్చు. డెసిమల్స్ ఇన్ ద సెన్స్ డాట్ తర్వాత ఉండే నెంబర్స్. కన్ఫ్యూజన్ అని చెప్తాను. 32 బిట్ సైజ్ అంటే మనకి బిట్స్ మెమరీ అనేది బిట్స్ బైట్స్ ఇవే కదా. బిట్స్ వచ్చేసి లో క్వాంటిటీ, ఇంకా అది ఆ బిట్స్ లోనే మనకు మెమరీ ఉంటుంది కదా. 32 బిట్టే ఇది యాక్సెప్ట్ చేస్తుంది, అంతకంటే ఎక్కువ మెమరీ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఎంబీ ఉంటుంది కదా మనకి, మెమరీ కార్డే ఉంటుంది, అది 1 GB ఉంటుంది. 1 GB కంటే ఎక్కువ ఇస్తే అలో చేయదు. అలా 32 బిట్ మెమరీ యూజ్ చేయదు. ఇప్పుడు నెంబర్స్ ఉంటాయి, డెసిమల్స్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడే ఆల్రెడీ 6 ఉన్నాయి, మళ్ళీ డాట్ పెట్టి నేను ఇంకో 10 ఇచ్చాను అనుకో, మెమరీ పెరుగుతుంది కదా. అట్లా బిట్స్ అనేది పెరుగుతుంది కదా, దాని వాల్యూ కొంతవరకే ఉంటుంది. 32 బిట్స్ వరకు అది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఓకే, సో ఇది కన్వర్షన్. ఇక్కడికి వచ్చేసరికి కన్వర్షన్, అది పైదైతే ఇంటిదంతా ఇక్కడికే అయిపోయింది. ఓకే, ఇది ఫ్లోట్ డబుల్ గురించి. ఇంటిలో కన్వర్ట్ చేయడం, ఫ్లోట్ ని ఇంట్లో కన్వర్ట్ సారీ ఇంటిని ఫ్లోట్ లో కన్వర్ట్ చేయడం. ఇది ఫ్లోట్ అని పెట్టేసి సేమ్ స్ట్రింగ్ లోకి ఎలాగైతే చేసామో, స్ట్రింగ్ లోకి ఇంట్ పాస్ చేస్తే అది స్ట్రింగ్ లో కన్వర్ట్ అయినట్టే ఫ్లోట్ అని పెట్టేసి అందులో ఇంటీజర్ పాస్ చేస్తే అది ఫ్లోట్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ సరే సమ్ ఇంట్ వచ్చేసి ఏంటి, సమ్ -343, దాన్ని ఫ్లోట్ లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే -343.0. ఓకే, డెసిమల్ అనేది చూపిస్తుంది కంపల్సరీగా. ఫ్లోట్ కానీ డబల్ కానీ తీసుకుంటే డెసిమల్ వచ్చేస్తుంది. అదే డెసిమల్ వాల్యూని మనం మళ్ళీ ఇంట్లోకి మార్చాలి అంటే, డెసిమల్ వాల్యూ ఇన్ ది సెన్స్ ఫ్లోట్ తీసుకున్నాడు, ఆ ఫ్లోట్ వాల్యూని ఇంట్లో కన్వర్ట్ చేయాలి. సేమ్ ఇంట్ అని పెట్టేసి బ్రాకెట్ ఓపెన్ చేసి అందులో ఆ ఫ్లోట్ వాల్యూని పాస్ చేయాలి. పాస్ చేస్తే అది ఇంట్లో కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఏముంది 123.123 అని ఉంది, కానీ ఇక్కడ కన్వర్ట్ చేసిన తర్వాత ఏమైతే జస్ట్ 123 వస్తుంది అంతే, డెసిమల్స్ రావు. ఇంట్ డెసిమల్స్ ని యాక్సెప్ట్ చేయదు. తర్వాత డబుల్ వాల్యూని ఇంట్లోకి తీసుకుంది, డబుల్ వాల్యూ ఇంట్లోకి తీసుకున్నా సేమ్. ఓకే, 214.234 ఉంది, కానీ ఇంట్లో కన్వర్ట్ చేస్తే ఏమైంది జస్ట్ 214 తీసుకుంది, ఇంటూ డెసిమల్ యాక్సెప్ట్ చేయదు. తర్వాత ఇక్కడ ఫ్లోట్ లో కన్వర్ట్ చేసినట్టు ఇక్కడ డబల్ లో కన్వర్ట్ చేస్తున్నాం అదే వాల్యూని, -343ని, ఏమైంది సేమ్ 343.0. ఓకే, అండ్ డబల్ వాల్యూని ఫ్లోట్ లో కన్వర్ట్ చేయడం, డబల్ వాల్యూ వచ్చేసి 214.234 ఉంది, అది ఫ్లోట్ లో కన్వర్ట్ చేస్తే సేమ్ మొత్తం వచ్చేస్తుంది. అదే ఫ్లోట్ వాల్యూని డబల్లో కన్వర్ట్ చేస్తే, ఫ్లోట్ వాల్యూని డబల్లో కన్వర్ట్ చేస్తే మాత్రం చాలా ఎక్కువ నెంబర్ వచ్చింది. ఓకే, డబల్ వచ్చేసి డెసిమల్స్ ఎక్కువ 64 చూపించడానికి ఛాన్స్ ఉంది. 64 బిట్ కాబట్టి మెమరీ ఎక్కువ చూపించేసింది. ఓకే, ఇది ఫ్లోట్ డబల్. తర్వాత మల్టిప్లై చేయాలంటే కూడా ఫ్లోట్ లో అవుతుంది, డబల్ తోనే అవుతుంది. ఇక్కడ నేను ఫ్లోట్ కి డబల్ కి మల్టిప్లై చేస్తే అది తీసుకోదు, అందు గురించే ఇది ఫ్లోట్ ఉంది, ఇది డబల్ ఉంటే తీసుకోవట్లేదు కాబట్టి ఫ్లోట్ లో కన్వర్ట్ చేసి మల్టిప్లికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సేమ్ డేటా టైప్ మల్టిప్లై అవుతుంది. ఇక్కడ డబల్ వాల్యూ, దీన్ని మల్టిప్లై చేయాలంటే ఫ్లోట్ వాల్యూ ఇస్తే సరిపోదు, దాన్ని డబల్ లో కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో డబల్ లో కన్వర్ట్ చేసి మల్టిప్లై జరిగింది. ఇది ఇవి రెండు సేమ్ వాల్యూసే, కానీ ఫ్లోట్ లోకి వచ్చేసరికి ఓన్లీ 3 డెసిమల్సే చూపించింది, డబల్ లోకి వచ్చేసరికి ఎన్ని చూపిస్తుంది, చాలా చూపిస్తుంది ఇంకా. ఎందుకంటే ఇది మెమరీ ఎక్కువ కాబట్టి ఎక్కువ తీసేసుకుంటుంది, డెసిమల్స్ కూడా ఎక్కువ చూపిస్తుంది. ఇది బులియన్ ఆల్రెడీ అంతకుముందు చెప్పాను కదా, బులియన్ వాల్యూస్ రెండు ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్. ఏదైనా కండిషన్ పెడుతున్నామంటే అది ట్రూ అయితే ట్రూ వస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ చూస్తున్నాం. కండిషన్ రాసేటప్పుడు ఏముంటుందంటే డబుల్ ఈక్వల్ తో కండిషన్ చెక్ చేస్తున్నాం, కంపారిజన్. ఓకే, 2 = 3 అంటే 2 = 3 కాదా అని. ఓకే, సేమ్ 2 = ట్రూ.
ఏమైతుంది ఫస్ట్ ఇది ఫాల్స్ అవుతుంది, ఇది ట్రూ అవుతుంది. ఫాల్స్, ట్రూ. అండ్ బులియన్ వాల్యూకి డేటా టైప్ ఇలా అసైన్ చేస్తాం. బులియన్ అంటాం అనడం వచ్చేసి దానికి షార్ట్ కట్ ఫామ్ వచ్చేసి బూల్ అని ఉంటుంది. ఇంటీజర్ కి ఇంట్ ఉన్నట్టు మనకి బులియన్ కి బూల్ అని ఉంటుంది. ఓకే, ఇది ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ ఎంటీయా కాదా, ఇది కూడా ఏంటి కండిషన్. ఈజ్ ఎంటీ అనేది మనకి రిటర్న్ చేసేది బులియన్ వాల్యూని. ఇది ఎంటీ కాదు కదా, సో ఫాల్స్. ఓకే, ఇక్కడ తర్వాత ఎంటీ అసైన్ చేస్తుంది, ఇది వేరియబుల్ కాబట్టి ఎంటీ అసైన్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈజ్ ఎంటీ చెక్ చేస్తే అయితే ట్రూ, ఎంటీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. ఇది ఈక్వల్ పెట్టేసి ఎంటీ స్ట్రింగ్ తో కంపేర్ చేసినా కూడా ట్రూనే అవుతుంది. ఓకే, అది ఎంటీ స్ట్రింగ్, ఇది ఎంటీ స్ట్రింగ్. ఇవి అరేలే, ఇవి అరే మీకు ఇంకా చెప్పలేదు. అరే వస్తుంది, దీన్ని అరే అంటారు అనమాట. అరే స్ట్రక్చర్ ఇది, అరే ఆర్ సెట్. అది రేపు చూద్దాము. నెంబర్స్ ప్లస్ ఈక్వల్ అపెండ్ చేయడం, ఇందాక స్ట్రింగ్ కి స్ట్రింగ్ ప్లస్ ఈక్వల్ పెట్టి అపెండ్ చేయడం చూపించాను, అట్లే సేమ్. ఆపరేటర్స్ అనేది separate గా వస్తుంది, దాంట్లో కూడా క్లియర్ గా ఉంటుంది. ఓకే, ఇది ఎందుకో చూపించినట్టున్న వాళ్ళకి అంతే తప్ప దీనికి రిలేటెడ్ అయితే కాదు. ఇది తీసేసుకోవచ్చు కాబట్టి. ఓకే, ఈరోజు ఏంటి ఇంట్, ఫ్లోట్, డబల్ అండ్ బులియన్. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉన్నాయా వీటిలో? బేసిక్ ఫంక్షన్ అంటే ఓకేనా? ఏమైనా డౌట్స్ ఓకే ఉన్నాయా? నో నో నో. ఓకే, ప్రాజెక్ట్ కూడా మీరు కొత్తదేం క్రియేట్ చేయలేదు కాబట్టి ఇదే ప్లే గ్రౌండ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ అర్థమైంది కాబట్టి ఇంకోటి అవసరం లేదని అనుకుంటాను. ఏమైనా కావాలా మళ్ళీ మొత్తం టైప్ చేసి చూపించాలి? ఫైన్ కదా? ఫైన్. ఓకే, ఓకే దెన్. ఇది ఆల్రెడీ బ్యాచ్ 3లో ఉంది, అక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకొని సరిపోతుంది. నేను మళ్ళీ అప్లోడ్ చేయడం ఎందుకు. ఓకే, అందులో ఈ లింక్స్ కూడా ఉంటాయి, లింక్స్ కూడా రిఫర్ చేసుకోవచ్చు. అండ్ నేను swift.org అని చెప్పాను కదా, అలాగే మనకి ఇది యాపిల్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, developer.apple అందులో కూడా డాక్స్ ఉంటాయి. మనం ఏ దాని గురించి అయినా కూడా చూసుకోవచ్చు developer.apple. iOS, macOS రిలేటెడ్, ఎక్స్కోడ్, స్విఫ్ట్, ఎనీథింగ్. ఓకే, ఇక్కడ ఏంటి డాక్యుమెంటేషన్ లో ఉంది, స్విఫ్ట్ లో స్ట్రింగ్ లోకి వెళ్ళింది. డెవలపర్, యాపిల్ డెవలపర్ అనమాట. స్ట్రింగ్ లో ఇక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి ఉంటారు. స్ట్రింగ్, ఇంటర్పోలేషన్, నెంబర్ ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసుకోవడము. ఓకే, ఇది ఒక స్ట్రింగ్, ఇది ఒక బ్యానర్, మల్టిపుల్ లైన్. అదే స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ ప్లస్ ఇంకో స్ట్రింగ్ ని అపెండ్ చేస్తున్నాడు. ఇది ఒక స్ట్రింగ్, దానికి ఇంకో స్ట్రింగ్ అపెండ్ చేస్తున్నాడు. ఇది యూనిక్. ఇందాక ఈ చూపించింది, ఇక్కడ నుంచి తీసి చూపించినట్టున్న వాళ్ళకి. ఇది కండిషన్, బులియన్ వాల్యూ ప్రింట్ చేసింది, రెండు ట్రూనే. ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్, నేమ్ ఎండ్ ఇండెక్స్, ఫస్ట్ స్పేస్, మ్యారీ అని ప్రింట్. అంటే స్పేస్ తర్వాత, ఐ మీన్ స్పేస్ కంటే ముందున్నది మాత్రమే తీసుకొని ప్రింట్ చేయమని ఇది ఫంక్షనాలిటీ. ఓకే, ఇలాంటివన్నీ రియల్ టైంలో మనం చేస్తూ ఉంటాము. ఓకే, మీరు ఇది కూడా రిఫర్ చేయండి, యూనిక్ కోడ్స్. ఇక్కడ అంత ఎక్కువ ఉండకపోవచ్చు, మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ ఉండదు. ఇది ఒకవేళ ఉన్నా ఇన్డెప్త్ ఉంటుంది, అంత అవసరం ఉండదు. UTF-8, UTF-16 ఈ అంత అవసరం లేదు ఇప్పుడు. ఓకే, బేసిక్ వరకు చాలా. స్ట్రింగ్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎనఫ్. ఓకే, మీకు ఇంకా ఇక్కడ చాలా ఉంటుంది. ఈ స్ట్రింగ్ తీసేస్తే ఇంట్, డబల్, రే, డిక్షనరీ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి నేను ఇచ్చిన లింక్ లోనే. ఓకే, ఇంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, కన్వర్షన్స్ యూనిట్ ఇన్ డెప్త్ ఉంటుంది. ఇంట్లో ఏమేమి ఉన్నాయి అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తప్ప బేసిక్ ఫంక్షన్ అంటే చెప్పట్లేదు. On 32-bit platform, int is same size as int 32, and on 64-bit platform, int is the same size as int 64. OS ఉంటాయి కదా, OS 32-bit, 64-bit, దాని రిలేటెడ్ అనమాట.
మన ఓఎస్ 32 బిట్ అయితే గనక 32 బిట్ లాగే తీసుకుంటుంది ఇంటీజర్‌ని. 64 బిట్ అయితే గనక 64 లాగే తీసుకుంటుంది. అలా. ఇప్పుడు మ్యాక్ అంతా ఒకటే వస్తుంది. ఇప్పుడు అంతకుముందు ఉండే వేరియేషన్స్ ఇప్పుడు అంతా సేమ్ అవుతుంది. ఓకే. యాక్చువల్‌గా పాత బ్యాచ్‌లో అయితే అన్నింటికి లింక్స్ కూడా ఇచ్చాను. వాళ్ళకి ఏదో ఒక వెబ్‌సైట్ రిఫర్ చేసి చూయించి, ఆ లింక్స్ కూడా ప్రాజెక్ట్స్‌లోనే పెట్టింటాను. మీరు చూసుకోండి. ఓకే. సరే అయితే. కంక్లూడ్ చేస్తున్నా అయితే ఏ డౌట్ లేదంటే ఓకేనా? ఓకే శేఖర్. ఓకే. బాయ్. గుడ్ నైట్.